నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే తేలికగా ఎలా శ్రవణం చేయాలి, ఆ శ్రవణం చేసిన దాన్ని కొంచెం మననం చేయడము, ఆ మననం చేసినటువంటి విషయాన్ని మనం ఒక నిధిధ్యాసలో అంటే ఒక ధ్యాన స్థితిలో ఉండి దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని ప్రాసెస్ చేసుకుంటూ అల్టిమేట్ ఏంటి, సత్యం ఏంటి, అసత్యం ఏంటి అని ఎలా గ్రహించాలి అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత చెప్పడం జరిగింది. భగవద్గీత నిజంగా చెప్పాలంటే భగవద్గీతని స్మృతి అంటారు. స్మృతి అంటే వ్యాస భగవానుడు రచించినటువంటి ఒక గ్రంథం అంతే. పరమాత్మతత్వానికి రచనకి ఎంత మనకి ఏమంటారు దాన్ని ఎంత మిస్టిక్కో అట్లాగే మన జీవితానికి సంబంధించినటువంటి ఆ రహస్యమైనటువంటి విషయాలను చాలా వండర్ఫుల్గా ఎంతో అంటే పరమాత్మతత్వంతో దగ్గరుంటూనే వాళ్ళ మనసు ఎంతో విశాలం చేసుకొని ఈ విషయాలన్నీ చెప్పటం జరిగింది. ఏంటవి, మనకు అథెంటిసిటీ ఏంటి, మనకి సనాతన ధర్మం అంటున్నారు. ఏంటి సనాతన ధర్మం? వేదాలు అన్నారు. వేదం అంటే ఏంటి, ఎన్ని వేల సంవత్సరాల నుంచి సృష్టి ఉందో మనకి తెలియదు. అదేంటి, ఇప్పుడు భౌతికంగా ఆది మానవుడు స్థితి నుంచి ఒక స్టెప్ బై స్టెప్ మనిషి సుఖంగా ఉండడానికి ఎలా అంటే ఎలా అభివృద్ధి చెందుకుంటూ వస్తున్నాడో, అలాగే ఎప్పుడైతే మానసిక వికాసం కొంచెం డెవలప్ అయిన తర్వాత అసలు ఈ సృష్టి ఏంటి, మనం ఎందుకు వచ్చాం, ఈ మరణం ఏంటి, ఈ అనారోగ్యం ఏంటి, ఈ మనిషికి తేడా ఏంటి అని మన ఋషులు వాళ్ళని ఏమంటారంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలని వాళ్ళని కూడా అంటారు. దాన్ని స్పిరిచువల్ సైన్స్ అంటారు. అసలు సైన్స్ అంటే ఏంటి? సైన్స్ అంటే జస్ట్ జ్ఞానం. అంటే ఏంటి, పరమాత్మ తత్వానికి సంబంధించిన విషయాన్ని ఎవరైతే పరిశోధన చేశారో వాళ్ళని ఆధ్యాత్మికవేత్తలు అంటారు, శాస్త్రవేత్తలు అంటారు. ఏంటి వాళ్ళు అంటే వాళ్ళు చాలామంది రాసినటువంటి విషయాన్నంతా కూడా వ్యాస భగవానుడు దాన్ని దగ్గరికి చేర్చి 4 వేదాలుగా రాశారు. అంటే ఎన్ని వేల మంది మనకి వేదాలు రిసీవ్ చేసుకున్నారో తెలియదు. వాటిని రిసీవ్ చేసుకున్న వాటిని శృతులు అంటారు. ఇప్పుడు బుక్గా రాసిన దాన్ని స్మృతి అంటారు. భగవద్గీత స్మృతి తప్ప మన ఋషులు రిసీవ్ చేసుకున్నది పుస్తకం కాదు, జస్ట్ శృతి. వాటిని ఏమన్నారు, అపరుషేయాలు అన్నారు. అంటే ఎవరికి చెప్పింది కాదు, వాళ్ళు గ్రహించారు, దర్శించారు, తెలుసుకున్నారు. అంటే గ్రహించడానికి తెలుసుకోవడానికి అక్కడ నామమో రూపమో లేదు, కానీ ఆ శక్తిని వాళ్ళు అవగాహన చేసుకొని దాన్ని చెప్పడం జరిగింది. ఏంటి తర్వాత ఇప్పుడు ఈ 4 వేదాలు ఏంటి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, 4 వేదాలు. ఈ ప్రతి వేదానికి చివరి పోర్షన్లో ఉపనిషత్తులు రాయడం జరిగింది. ఉపనిషత్తులు అంటే ఏంటి, కంప్లీట్గా జ్ఞానం. వేదాలు కూడా జ్ఞానమే, కాకపోతే మనం ఎలా జీవించాలి అని కొంచెం రూల్స్ కొంచెం మారుకుంటూ వస్తున్నాయి. మొదట్లో ఉన్నటువంటి మూఢాచారాలు అవన్నీ ఇప్పుడేమీ లేవు కదా. అంటే యజ్ఞాలు, యాగాలు, జంతు బలులు అవి కూడా మన వేదాల్లో చెప్పడం జరిగింది. వాటిని ఇప్పుడు సైన్స్ కొంచెం పెరుగుతూ ఉన్న కొద్దీ అంటే మనకి ఎప్పుడు ఎంతవరకు అవసరమైతే అంతవరకు తీసుకోవడం జరుగుతున్నది. కానీ సోఫార్ ఉపనిషత్తులు వచ్చి మాత్రం అవి వండర్ఫుల్ టెక్స్ట్లు అంటారు. ఎందుకు, ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైనవి ఏవైనా ఉన్నాయా అంటే 2 విషయాలు వండర్ఫుల్ అని యూరోపియన్ రైటర్స్ అందరు అంటారు. ఏంటవి, ఉపనిషత్తులు రాసినటువంటి గురువుల యొక్క మేధా సంపత్తి, నెక్స్ట్ వచ్చి ఈ గ్రహాలు ఏంది, అవి ఏంటి, అవి కనపడుతున్నవి నిజమేనా, ఇన్ని గ్రహాలు ఉన్నాయా, వాటి పరిస్థితి ఏంటి అని చెప్తుంటారు. ఈ రెండింటికి సంబంధించి ఇప్పటికీ కూడా కరెక్ట్ అయినటువంటి అవగాహన లేదు. ఏం చెప్పారు మన ఉపనిషత్తుల ఋషులు? దాదాపు మనకు 1128 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ ఉపనిషత్తుల సారాన్నంతా క్రోడీకరించి మళ్ళీ బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అని మన వ్యాస భగవానుడే రాశాడు. తర్వాత ఇంకా మనకు అర్థం కావడానికి శంకరాచార్య గారు భాష్యాలు రాయడం జరిగింది. నిజం చెప్పాలంటే మీ సనాతన ధర్మంలో మీ శాస్త్రం ఏది అని కన్నా అడిగితే ఉపనిషత్తుల సారం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మాత్రమే ప్రస్థానత్రయం అంటారు. ఈ శాస్త్రం మారలే. ఇప్పుడు మన వేదాల్లో మన జీవన విధానంలో కొన్ని పూజలు పద్ధతులు అవన్నీ మార్చుకుంటూ వస్తున్నారు. ఈ ఉపనిషత్తులు మాత్రం ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉందో, వేల సంవత్సరాల నుంచి ఉందో ఇప్పటికీ మారలేదు. ఆ కాన్సెప్ట్ దాటి ఇంకా వేరే చెప్పగలిగిన వాళ్ళు కూడా లేరు. ఏం చెప్పారు వాళ్ళు? ఈ వేదం అంటే ఏంటి, జ్ఞానం అని అర్థం. మరి ఇప్పుడు ఏంటి జ్ఞానం? ఆ జ్ఞానం తెలుసుకోవడం అనే దాన్ని అల్టిమేట్ ఏమంటారు, తెలుసుకొని దాన్ని దాటిపోవడాన్ని వేదాంతం అంటారు. ఏంటి అసలు జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు ఏం చెప్పారు ఉపనిషత్తుల్లో? సృష్టి అనేది నిరాకారమైనటువంటి, నిశ్చలమైనటువంటి, నిరంజనంగా ఉన్న, చలనం లేకుండా ఉన్నటువంటి ఒకే ఒక భగవతత్వ శక్తి ఉన్నది. ఆ శక్తి నుంచే కంటికి కనపడుతున్నటువంటి ప్రకృతి అంతా
ఉద్భవించింది. ఏంటి, ఋషులు కూడా అందులో నుంచే వచ్చారు. తర్వాత ఇంకోటి ఏంటి, అశ్విని దేవతలు, ఆ తర్వాత రుద్రులు, ఆ తర్వాత ఇంకా వీళ్ళెవరు మళ్ళీ ఆదిత్యులు, మొత్తం టోటల్ సృష్టి అంతా కూడా ఆ నిరాకారమైనటువంటి భగవతత్వం నుంచే వచ్చింది. తర్వాత వాటితో పాటు ఏంటి, అష్ట ప్రకృతులు అన్నాడు. అష్ట ప్రకృతులు అంటే ఏంటి, పంచభూతాలు, దాంతోపాటు మన మనసు, బుద్ధి, అహంకారం, ఇంకా చెప్పాలంటే లాస్ట్లో 9వ వచ్చి మన జీవ చైతన్యం. అంటే ఏంటి, నువ్వు కంటితో ఏది చూసినా ప్రకృతే తప్ప భగవతత్వాన్ని మన కళ్ళతోటి కానీ మన మనసుతో కానీ చూసే వ్యవహారం లేదు. కాకపోతే మనం ఉన్నాం కదా, అంటే మనం మనం ఉండడం ఎలా జరుగుతుంది అనేటువంటి వ్యవహారం మీద ఇప్పుడు మనం ఏంటి, వేదాల్లో ఎన్నో కాన్సెప్ట్స్ చెప్పినా మూడిటి మీదనే ఎక్కువ రిలై అయ్యారన్నాం కదా. ఆ మూడేంటి, ప్రకృతి అంతా కూడా సత్వగుణం, తమోగుణం, రజోగుణం, తర్వాత టైము, స్పేసు, ఆబ్జెక్టు, తర్వాత మనకి సంబంధించి నామరూప క్రియ, ఆ తర్వాత స్థూల, సూక్ష్మ, కారణ, ఆ తర్వాత ఇంకా ఏంటి, జాగ్రత్త అవస్థ, సుషుప్తి, స్వప్నావస్థ. మళ్ళీ ఇవి కాకుండా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అంటే అర్థం ఏంటి, సృష్టి, స్థితి, లయ. దీంతో పాటు ఇంకా ఏం చెప్పారు, ఓంకారం చెప్పారు. ఓం అనేటువంటి శబ్దం కూడా అంటే ఒక చలనం, అంటే ఏంటి, ఒక నామరూపంగా వ్యక్తమైంది అంటాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి, అంతా బాగానే ఉంది. సరే, భగవతత్వాన్ని మనం చూడలేము, మనకి తెలియదు, కాకపోతే మనం ఉన్నామని తెలుస్తుంది కదా. మరి మనకి కారణం ఏంటి అంటే దానికి ఏం చెప్తాడు అంటే అజ్ఞానం కారణం అంటాడు. మరి అసలు నాకు జ్ఞానమే లేదు, ఉన్నది నీకు సంబంధించినటువంటి భౌతిక విషయాల గురించి, నీ ఆస్తులు, పిల్లలు, తర్వాత ఎట్లా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, వాటన్నిటికీ జ్ఞానం ఉంది. కాకపోతే నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎన్నాళ్ళు ఉంటావు, ఎప్పుడు వెళ్ళబోతున్నావు, వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు వస్తావా రావా, వీటికి సంబంధించినటువంటి జ్ఞానం అయితే మాత్రం చాలా లిమిటెడ్గానే ఉంది. మరి దాన్ని సాధించాలంటే, ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే ఎట్లా, దానికి మార్గాలు ఏం చెప్పాడు అంటే, నువ్వు తెలుసుకోలేకుండా ఉండడానికి నీ అజ్ఞానానికి కారణం ఏంటి, నీ దగ్గర ఉన్నటువంటి ఈ 3 గుణాలు. ఎప్పుడైతే నీకు సత్వతమ రజోగుణాలు ఉన్నాయో, నేను మంచిదాన్ని, లేకపోతే నేను సాధించాలి, నా వల్ల ఏం కాదు అని ఈ 3 గుణాలతోటి మనం తికమక పడుతున్నాం. దీంతోపాటు మనకు కొత్తగా ఒకటి చేరుపడింది ఏంటి, ఒక అహం వచ్చింది. అహం అంటే ఏంటి, నాది అనేటువంటి మమకారం, లేకపోతే ఇది పోతే ఏమవుతుందో అనేటువంటి భయం. అంటే అహంకార మమకారాలతో కొట్టుకుంటూ ఉన్నాం. అందుకని వ్యాస భగవానుడు ఒక యుద్ధ భూమిని సృష్టించి, ఆ యుద్ధ భూమిలో భగవాన్ని అర్జునుడికి చెప్తున్నట్టుగా చెప్పించడం జరిగింది. నిజం చెప్పాలంటే అది మన ప్రస్తుత విషయాలకు అప్లై చేసుకుంటే మనం కూడా మన సంసారం అనేటువంటి యుద్ధ భూమిలోనే ఉన్నాం, అంతే కదా. ఎందుకు సంతోషంగా ఉంటామో తెలియదు. ఏదైనా ఒక చిన్న మాట దానికి కూడా ఏమైపోతుంది, అంటే కొద్దో గొప్ప మన మెచ్యూరిటీ ఉండి మనకు అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళం కూడా ఏదైనా ఒక చిన్న విషయానికి కొద్దో గొప్ప భయపడటమో బాధపడటమో జరుగుతుంది, అంతే కదా. ప్రస్తుతం ఏ సమస్య లేదు కదా. కానీ వచ్చిన సమస్యల్లో ఏంటి, జరిగిపోయిన వాళ్ళని ఎవరినో చూసి ఓహో ఇట్లా అయిపోతామేమోనని భయం, జరగబోయే వాటి గురించి అమ్మో ఇలాంటివి సంభవించబోతాయేమోనని బెంగ. ఈ రెండింటితోటి అహంకార మమకారంతో మనం కూడా కొట్టుకుంటున్నాం. మనలాంటి వాళ్ళకే భగవానుని చెప్పటం జరిగింది ఏంటి, ఈ భూమి మీద ఏదైనా జస్ట్ టెంపరరీయే. ఆనందం తీసుకో, దుఃఖం తీసుకో. నువ్వేమనుకుంటున్నావు, అంతా నేనే ఉండి చేస్తున్నాను, నా వల్లే అవుతుంది అనుకుంటున్నావు. నీకు బోలెడు జన్మలు గడిచాయి, నాకు బోలెడు జన్మలు గడిచాయి. కాకపోతే విషయం ఏంటి, నీకు భగవాన్ అంటున్నాడు అర్జునుడితోటి, నీ జన్మల విషయం నీకు తెలియదు, నా జన్మలు దివ్యం తెలుసు. ఎందుకు తెలుసు, ఇక్కడేంటి నాదెందుకు తెలియడం లేదు అంటే ఏంటి, నాకు ఈ అహంకారం మమకారంతో ఉండి ఇప్పుడు నేను యుద్ధం ఎందుకు చేయనంటున్నాడు అర్జునుడు. నా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చచ్చిపోతారేమో, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ ఏమన్నా ఇబ్బంది పడతారేమో అనేటువంటి అహంకారం మమకారంతో కొట్టుకుంటుంటే చెప్తాడు, నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వు క్షత్రియుడివి, నువ్వు యుద్ధం చేయడం అనేది నీ బాధ్యత. నేను గెలుస్తానా ఓడిపోతానా అనేది పాయింట్ కాదు. నువ్వు యుద్ధ భూమిలో వచ్చి నా వల్ల కాదు అంటే ఏంటి, నువ్వు అంత బలహీనంగా ఉన్నావా, నిన్ను చూసి అందరు నవ్వరా, నువ్వు పుట్టిన పుట్టుక అలాంటిది కాదు కదా. అందుకే నువ్వు చేయాల్సింది ఏంటి, నువ్వు 100% యుద్ధం చేయాలి. కాకపోతే ఏంటి, ఇక్కడ నువ్వేమనుకుంటున్నావు, నేనే యుద్ధం చేస్తున్నాను, నేనే వీళ్ళందరినీ చంపుతున్నాను అనుకుంటున్నావు. ఇక్కడ నువ్వు చేస్తున్నది లేదు, చంపుతున్నది లేదు, ఆల్రెడీ ఈ విషయాలన్నీ అయిపోయినాయి. నువ్వు జస్ట్ మధ్యలో ఉన్నావయ్యా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీ అహంకారాన్ని మమకారం వదిలించుకొని కొంచెం జ్ఞానస్థితికి రా అంటాడు. ఇప్పుడు మనకి వేదాల్లో చెప్పినటువంటి జ్ఞానం ఏంటి, ఆ జ్ఞానమే ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్పాడు వేదాల్లో జ్ఞానం, నిరాకారమైనటువంటి శక్తి తప్ప ఇంకొకటి ఏమీ లేదు. మన వ్యక్తమైన వాళ్ళమంతా ప్రకృతే, ప్రతిదీ ఆ భగవతత్వంలో నుంచే వచ్చింది. ప్రకృతి అంటే అర్థమైంది, వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. అందుకనేంటి ఈ తాత్కాలికంగా ఉన్నటువంటి ప్రాకృతిక విషయాలకి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే నీ మనసును దుఃఖపడకుండా ఉండే విధంగా నీ మనసును తయారు చేయాలి అంటే నీకు ఇచ్చిన పనిని
భగవతత్వ పని అంటూ చేసుకుంటూ పో. అది కర్మ. చెయ్యంగా ఏమవుతుంది, నీ బుద్ధికి విశాలము నిశ్చలం వస్తుంది. అది కూడా అయిపోయిన తర్వాత ఉన్నదంతా ఒకటే నిరాకారం ఉంటున్నాడు కదా, ఆ నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వాన్ని అనన్య భక్తితోటి పూజించు. అప్పుడు కూడా నీ మనసుకు నిశ్చలం వచ్చి బుద్ధి విశాలం అవుతుంది. దీంతోపాటు నీ దగ్గర పంచభూతాలతో తయారైనటువంటి నీ శరీరం 24 తత్వాలతో ఉంది. ఏమిటి వాటికి సంబంధించి నీ దగ్గర 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలు 24 గంటలు బయట తిరుగుతున్నాయి. చిన్నగా వాటిని బయట తిరగకుండా లోపల ఉన్నటువంటి భగవతత్వ శక్తి అనేది నిరాకారం నిశ్చలం నామరూపాలు లేనిది కాబట్టి ఆ స్థితికి నువ్వు పెట్టావు అంటే నీ మనసును నువ్వు పెట్టుకుంటే ఏ పని చేస్తున్న భగవతత్వ పని అనుకున్నప్పుడు నీకు ఎలాంటి దుఃఖము లేదు అనేటువంటి విషయంగా 1వ చాప్టర్ నుంచి 12 వరకు కర్మభక్తి యోగం చెప్పడం జరిగింది. 13 నుంచి 18 వరకు చెప్తున్నది ఏంటి, జ్ఞానం గురించి చెప్తున్నాడు. 13వ చాప్టర్లో ఏం చెప్పాడయ్యా, నీది ఒక క్షేత్రం, ఈ క్షేత్రం 24 తత్వాలతో తయారైంది. ఈ క్షేత్రంలో వచ్చి కూర్చున్నటువంటి క్షేత్రజ్ఞుడు బయట నువ్వు కాదు, భగవతత్వమే. కాకపోతే నువ్వేమనుకుంటున్నావు, నేను జీవత్వం నాది అనుకుంటే ఇవన్నీ తగిలించుకొని ఊగులాడి దుఃఖపడుతున్నావు. నిజంగా నువ్వు జీవుడు కాదు. కాకపోతే మరి నువ్వు ఆ స్థితికి రావాలంటే ఏం చేయాలి, ఈ 3 గుణాలు ఉన్నాయి కదా, సత్వతమో రజోగుణాలు. తమో గుణం అంటే ఏంటి, ఏమీ తెలియదు, అజ్ఞానం. తర్వాత రజోగుణం అంటే ఏంటి, ఏదో సాధించాలి, సంపాదించాలి, ఈ గోలంతా. 3వది సత్వగుణం వచ్చేంటి, ఏదో నేను ధ్యానం చేస్తున్నాను, లేదా నేను భగవద్గీత చెప్తున్నాను, నేను పూజ చేస్తున్నాను, ఏదో నాకు అన్ని పుణ్యాలు వస్తున్నాయి, ఇలాంటి భావాలు. ఇవి కూడా కరెక్ట్ కాదు. పరమాత్మ తత్వంలో ఈ లక్షణాలు గుణాలు ఏమీ లేవు. ఆయన ఒక నిశ్శబ్దంగా ఉన్నటువంటి నిరాకారంగా ఉన్నటువంటి ఒక స్థితి. నువ్వు కూడా ఆ స్థితికి వచ్చావంటే విషయాన్ని అర్థం చేసుకుంటావు. ముందు నువ్వు ఆ 3 గుణాలను దాటిపోమని చెప్పేసి క్షేత్ర విభాగంలో చెప్తూ, దాని తర్వాత 3 గుణాలు ఏంటి, 3 గుణాలు ఉన్నటువంటి సత్వగుణంలో ఉన్న మనుషులు ఎలా ఉంటారు, రజోగుణం ఎలా ఉంటుంది, తమో గుణం అని చెప్పి, తర్వాత ఇంకొకటి ఏంటి, ఇవి కనుక నువ్వు దాటావంటే పురుషోత్తమ ప్రాప్తి జరుగుతుంది. పురుషోత్తమ ప్రాప్తి అంటే నిరాకారమైనటువంటి భగవతత్వాన్ని నువ్వు దర్శించగలుగుతావు, కనుక్కుంటావు అని చెప్పి, ఇంకా మనకు అర్థం కాలేదేమో అని అనుకొని 16వ చాప్టర్లో ఏం చెప్పాడు, మన మనుషులకి జీవులకి 2 లక్షణాలు ఉన్నాయ్యా. ఒకటేమో దైవ లక్షణాలు ఉన్నాయి, 2 అసుర లక్షణాలు ఉన్నాయి. అసుర లక్షణం అంటే ఏం లేదు, ప్రపంచమే సత్యం, నా జీవత్వ భావమే సత్యం అనుకుంటూ కాసేపు అహంకారం పట్టడం, కాసేపు కింద పట్టడం, దుఃఖపడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా నువ్వు పెట్టుకున్నటువంటి భావాలేను. అందుకని అసుర లక్షణాలు తగ్గించుకొని కొంచెం దైవ లక్షణాలకు కనుక వెళ్ళామంటే మనసు నిశ్చలంగా ఉండి నీ మనసుకి ఏ ఆలోచన లేని కనుక స్థితి ఉంటే నువ్వే భగవతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహిస్తావు. ఏమిటి ఆ దైవ లక్షణాలు, దానం, దయ, కరుణ, ప్రేమ, ఒకే విషయం మీద మనసు పెట్టడము. ఆధ్యాత్మికత అంటే ఏంటి, నిరాకారమైనటువంటి భగవతత్వం తప్ప నాకు ఇంకేం అవసరం లేదనేటువంటి భావంకి రావడం. ఇలా జరిగితే సరిపోతుందని చెప్తూ లాస్ట్లో ఏం చెప్తాడు, ఏమైనా సరే నువ్వు ఆ స్థితికి రావాలంటే నీ దగ్గర ఒకటయ్యా, నీ సొంతంగా ఏం చెయ్యకు, శాస్త్రం చెప్పినట్టు శాస్త్రవాక్యాలు ఎలా ఏం చెప్తున్నాయో అర్థం చేసుకొని, గురువు చెప్తున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళ మీద భారం పెట్టి నాదేమీ లేదని వాళ్ళు చెప్పినట్టు కనుక నువ్వు చేసుకుంటూ పోయినావు అంటే నీకు లాభ నష్టాల చిట్టాలో నుంచి నువ్వు బయటపడతావు అని 16 దాంట్లో చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చదువుకుంటున్నాం, ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది. 17 ఏంటది, శ్రద్ధాత్రయ విభాగ యోగం. మళ్ళీ ఇక్కడ శ్రద్ధ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ అడుగుతాడు అర్జునుడు అడుగుతాడు, బాగానే ఉందని చెప్పావు, శాస్త్రం తెలిసిన వాళ్ళు కనుకైతే శాస్త్రం పాటిస్తారు, అసలు శాస్త్రమే తెలియని వాళ్ళ సంగతి ఏంటి అంటాడు. అప్పుడు ఏం చెప్తాడంటే, నీ మనసులో నీ అంతఃకరణ ఉంటుందయ్యా, ఈ అంతఃకరణలో నీకు 3 శ్రద్ధలు ఉంటాయి. ప్రతి మనిషి ఏదో ఒక శ్రద్ధతో ఉంటాడు, అంతే కదా. ఇప్పుడు మనం ఒక మనిషిని చూస్తే వాడికి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు ఏ శ్రద్ధలో ఉండాలి, ఏ శ్రద్ధలో ఉన్నారు అని మనం గ్రహించవచ్చు. తమో గుణ శ్రద్ధ, వాళ్ళకి ఏం తెలియదు, ఏం తిన్నారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు, రేపు ఏం జరగబోతుందో తెలియదు, గందరగోళం ఉంటారు. అట్లాగే 2వ శ్రద్ధ రజోగుణ శ్రద్ధలో ఉన్నాడు, నాకు ఇంత కావాలి, అంత కావాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఆ పేరు రావాలి, ఈ పేరు రావాలని 24 గంటలు తిరుగుతుంటాడు. సత్వగుణ శ్రద్ధ ఏమంటారు, ఏదో కొద్దిగా శాంతిగా ఉండాలి, ఏదైనా చదువుకోవాలి, ఏదో వినాలి అంటే అన్నీ కూడా లిమిటేషన్సే. ఈ 3 శ్రద్ధలు దాటితే అప్పుడు నీకు విషయం అర్థమవుతుంది అంటాడు. తర్వాత ఇంకోటి ఏమంటాడు, ఈ 3 శ్రద్ధలు ఎలా ఉన్నాయి, నీ అంతఃకరణ ఎలా ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా తమో గుణం, రజోగుణం, సత్వగుణం. సత్వగుణంలో వాడు ఎలా దానం చేస్తాడు, ఏమి ఆశించకుండా చేస్తాడు. రజోగుణం వాడు ఏం చేస్తాడు, లాభ నష్టాలు ఆశిస్తాడు. తమో గుణంకి ఇచ్చే దానం, ఎవరికైనా దానం ఇవ్వాల్సి వస్తే ఎట్లా వస్తుంది, వాడికి అది ఉపయోగపడుతుందా, వాడి ఫ్యామిలీ ఎంత నష్టపోతుందా అనేటువంటి ఆలోచన కూడా చెయ్యడు. అంటే ఏంటి, దానం కూడా మనం అది మంచిగా భగవతత్వానికి మనని ముందుకు తీసుకెళ్తున్న విషయంగా చేయడం సత్వగుణం అంటాడు. రజోగుణం ఏంటి, వాళ్ళ లాభ నష్టాలను వేరే చేసుకుంటూ ఉంటారు. అట్లాగే యజ్ఞము, తపస్సు, దానం చెప్తాడు. తర్వాత ఇంకేంటి, మన దగ్గర ఎంతసేపటికి ఉన్నాయి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, వేదాల్లో చెప్పినవి 3 కాన్సెప్ట్స్ ఏనని. ఇప్పుడు ఎంతసేపటికి ఏం చెప్తాడు, మన దగ్గర ఏమున్నాయి, శరీరం ఉంది, మన మనస్సు ఉంది,
మన వాక్కు ఉంది. ఇప్పుడు ఈ తపస్సు ఎలా ఉండాలి? శరీరానికి సంబంధించిన తపస్సు ఎలా ఉండాలి? శరీరానికి సంబంధించిన తపస్సు వచ్చి శుభ్రత, ఆ తర్వాత ఇంకొకటి ఏంటి, ఆ పెద్దవాళ్ళని గౌరవించడం, విషయం ఏం చెప్పారని అర్థం చేసుకోవడం, అట్లా శారీరక తపస్సు అంటాడు. మానసిక తపస్సు వచ్చి ఎట్లా మంచి ఆలోచన చేయటం, మంచి భావాలు వ్యక్తం చేయగలగడం మానసిక తపస్సు అంటాడు. వాచక తపస్సు అంటే మన పొరపాటును కూడా అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడకుండా ఉండగలగడం వాచక తపస్సు అంటాడు. మళ్ళీ ఇవి కూడా మళ్ళీ ఈ ఈ ఈ సత్వతమ రజోగుణ వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉంటుంది? సత్వగుణంలో ఉన్నవాళ్ళు సరే, రజోగుణంలో ఉంటే ఎంతసేపటికి ఏంటి, అహం నేనే చేశాను, నా వల్ల ఇది జరిగిందనే భావనలో ఉంటారు. తమో గుణం వాళ్ళకి అసలు ఆ ఫలాలు వాటి సంగతి పెద్దగా పట్టదు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, ఈ మూడు శ్రద్ధలు ఎక్కడున్నాయి? మన దగ్గరే ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఈ శ్రద్ధను ఎట్లా పెట్టుకోవాలంటున్నాడు? సత్వం రజో తమో కూడా దాటేసిన తర్వాత ఉన్నదంతా ఒకటే నిరాకారం అనేటువంటి విషయం తెలుస్తుందని నిన్న మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు మళ్ళీ నిన్నేం మాట్లాడుకున్నాం మనము? 23 ఒకసారి చదువుకున్నాం. ఓం తత్ సత్ అని 3 విధములకు పేర్లు సచ్చితానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మ నుండియే సృష్టి ఆది యందు బ్రాహ్మణులు వేదాలు యజ్ఞాలు ఏర్పడటం జరిగినది. కనుక వేద మంత్రాలను పఠించువారు శాస్త్ర విహితములైన యజ్ఞదాన తపస్యజ్ఞలను సర్వదా ఓమను పరమాత్మనామం ఉచ్చరించుని ప్రారంభింతురు. మోక్షకాంక్ష గలవారు స్వలాభాపేక్ష లేసమాత్రమైన లేకుండా లోకహితార్థమై యజ్ఞదాన తపశ్చర్యలను ఇది ఎంతయును పరమాత్మదే అను భావంతో తత్తన్నామంతో ఉచ్చరించు చేయుదురు. ఓ పార్థ, సత్తను పరమాత్మనామము సత్యభావమునందును శ్రేష్టభావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు శ్రేష్ఠుడు అను భావమునందును ప్రయోగించుచుండును. ఉత్తమ కర్మాచరణమునందును సత్తను శబ్దము ప్రయుక్తమగుచు ఉండును. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? ఓం తత్ సత్ అనేటువంటి పదాలు వాడడం జరిగింది. ఇప్పుడు నిజం చెప్పాలంటే భగవతత్వం ఎలాంటిదని చెప్పారు? నిరాకారమైంది అని చెప్పారు. అంటే ఏంటి? సృష్టి వ్యక్తమైనప్పుడు ఏమొచ్చింది? ఒక చలనం కలిగింది అన్నారు, ఒక కాంతిలాగా వచ్చింది అన్నారు, ఒక వెలుగు అన్నారు. అంటే దాన్ని ఏమన్నారు అంటే ఓం అన్నారు. ఓం అంటే అర్థం ఏంటి? సృష్టి స్థితి లయ ఓంకారం. ఇప్పుడు మొత్తం అందరూ దేన్నైనా సరే డినై చేస్తారు, కానీ ఏ పూజ చేసేవాళ్ళైనా ఓంతో మొదలుపెట్టడం అనేటువంటి విషయాన్ని ఈ సనాతన ధర్మంలో వదలడం లేదు. ఓం అంటే ప్రణవనాదం అని అర్థం. అంటే చెప్పాలంటే ఏంటి? ఓం అంటే నామం, తర్వాత తత్ అంటే రూపం, సత్ అంటే నిరాకారమైనటువంటి వ్యవహారంగా వచ్చింది అని అర్థం. అంటే ఏంటి? ఏం చెప్పినా ఏంటి? మూడు అనుకుంటున్నాం కదా. నిరాకారమైనటువంటి భగవతత్వం అనేది ఉండడం అనేది ఉన్నది, దాన్ని సత్ అన్నారు. ఈ ఉండడం అనేటువంటిది ఈ ఉండడం అనేటువంటి దాంట్లో నుంచి ఓం అనేటువంటి ఒక శబ్దం వ్యక్తమైంది అన్నారు. ఓం అంటే ఏంటి? నామం. శబ్దం అంటే ఏంటి? ఆలోచన. ఎందుకు ఆలోచన వ్యక్తమైంది? ఒక రూపం ఫార్మేషన్ కోసం వ్యక్తమైంది. రూపం అంటే ఏంటి? మన కంటికి కనపడుతున్నటువంటి అన్నీ కూడా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ పూజ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారు? అన్నీ ఓంతోనే మొదలు పెడతారు. కాకపోతే ఏంటి? నామజపం చేసేవాళ్ళు నామంతో మొదలు చేస్తారు. రూపంతో చేసేవాళ్ళు ఏంటి? ఇప్పుడు మన శక్తి, అమ్మవారు ఇవన్నీ అంటున్నారు కదా. కాకపోతే ఏంది? మళ్ళీ ఈ నామము, ఈ రూపం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? నిరాకారమైనటువంటి శక్తిలో నుంచే వచ్చింది. అంటే ఎంతసేపు చెప్పినా మన వేదాల్లో చెప్పింది ఏంటి? నిరాకారంగా ఒకటి ఉన్నది, అది నిరాకారమైనది, సృష్టి జరగాలి అనేటువంటి ఒక ఆలోచన ఒకటి వచ్చింది. ఆ ఆలోచనతోటి ప్రకృతి వ్యక్తమైంది. ప్రకృతి వ్యక్తమైన తర్వాత వాటి లక్షణం ఏంటి? వ్యాపింపజేసుకుంటూ పోతాయి. అట్లా ఇప్పుడు మనం కూడా అంతే కదా. మనం పుట్టినప్పుడు అది మనకున్నటువంటి శక్తులు, మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు చాలా లిమిటెడ్గా ఉన్నాయి. కొద్ది గొప్ప పెరిగి మనకు ప్రపంచం తెలుస్తున్న కొద్దీ మన మనసు వ్యాకోచం చెందుకుంటూ పోయింది. ఎప్పుడైతే మన మనసు వ్యాకోచం చెందుకుంటూ పోయిందో లోపల ఉన్నటువంటి అసలు స్థితిని మనం మర్చిపోయినాం. ఇప్పుడు చెప్పింది కూడా భగవద్గీతలో అదే కదా. క్షేత్రంలో ఉన్నది క్షేత్రజ్ఞుడే, కానీ క్షేత్రజ్ఞత అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఎదురుగా ఉన్నటువంటి నా శరీరం, నా కోరికలు, నా ఇంద్రియాలు, వాటితోనే తాధ్యాత్మం చెందుతూ ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఏంటి? ఓం తత్ సత్. ఓం అంటే నామం, తత్ అంటే రూపం, సత్ అంటే ఆ నిరాకారమైనటువంటి దాంట్లో నుంచి వ్యక్తమైన ఈ నామరూపాలు. మరి కానీ అసలు విషయం ఏమైపోయింది? మనకి సత్ విషయం మనం మర్చిపోయినాం. ఇప్పుడు మనకి ఎంతసేపటికి ఏంటి ఉన్నది?
ఉన్నది అంటే ఉన్నది అనేటువంటి ఆలోచన ఉన్నది, అంతే కదా. ఇప్పుడు నేనున్నాను, నాకు శరీరం ఉన్నది, లోపల నాకు ప్రాణం ఉన్నది, ఈ ప్రాణంతో పాటు నాకు ఆలోచన ఉన్నది. ఈ ఆలోచన నా ప్రాణశక్తి కలిపి నా శరీరం ద్వారా పనులు చేసుకుంటూ పోయింది. నాదనే కాదు, ఎవరిదైనా అంతే. కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు సత్యం అని నేను అనుకుంటున్నాను అంటే లోపల ఉన్నటువంటి నా భగవతత్వ స్థితిని నేను మర్చిపోతూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ భగవద్గీతలో చెప్పింది ఏంటి, ప్రకృతిలో నీకు ఇచ్చినటువంటి ప్రతి పని భగవతత్వానికి సంబంధించిందే తప్ప నీది లేదు అనేటువంటి భావం కనుక నువ్వు పెట్టుకున్నావంటే నీకు లాభ నష్టాల ప్రసక్తి ఉండదు. లాభ నష్టాలు లేకపోతే నేను అది చేశాను, ఇది చేశాను, అది చేయబోతున్నాను, ఇది చేయబోతున్నాను అనేటువంటి భయము, బెంగ, కోరిక ఉండదు. అంటే వాళ్ళు చెప్పింది ఏంటి, సృష్టి వ్యక్తం అవడానికి కారణం ఏంటి, రెండు విషయాలు. ఒకటేంటి, సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన. ఆ సృష్టి రావడంతో జరిగింది ఏంటి, ఏమో ఏదో అయిపోతుంది, ఏమో అది అయిపోతుంది అనేటువంటి ఆలోచనకి భయం వచ్చినప్పుడు నేను తప్ప ఇంకెవరు లేరు కదా, ఉన్నది నేనే కదా అనేటువంటి ఆలోచనతోటి భయం పోగొట్టుకుంటుంది. అంటే మనకు ఆ భయం పోవాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి విషయం ఏంటి, ఆలోచన. ఆ ఆలోచనతోనే భయం పోగొట్టుకోవాలి. మరి భయం పోగొట్టుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటి, మన మనసు యొక్క ఎక్స్పాన్షన్ తగ్గించుకోవాలి. ఇప్పుడు మన సమస్య అంతా ఏంటి, మనసు పెరిగిపోతూనే ఉంది. ఒక కోరిక తర్వాత ఒక కోరిక, ఒక కోరిక తర్వాత కోరిక, ఒక మనిషి తర్వాత ఒకటి, ఒక ప్లేస్ తర్వాత ఒక ప్లేసు, ఇలా వెళ్ళిపోతూ ఉన్నాం. ఇప్పుడు ఎప్పుడైతే నీకు అవన్నీ వాటికి నువ్వు విలువ ఇవ్వడం తగ్గిస్తావో నీ లోపల ఉన్నటువంటి నీ స్థితి, దాన్ని అంతర్ముఖం అవడం అంటారు. అంతర్ముఖం అంటే ఏమీ లేదు, మనకు వస్తున్నటువంటి ఆలోచనలని మనం పరిశీలించుకోగలగడం. ఎప్పుడైతే మనకు ఆలోచనల మీద కనుక నియంత్రణ వచ్చిందంటే అనవసరపు ఆలోచన ఒక చిన్నది వచ్చినా దాన్ని మనము అంటే ఏంటి, ఎరుక అంటారు దాన్ని మనం ఎప్పుడైతే అవేర్గా ఉంటామో ఆ ఆలోచన వెళ్ళిపోతుంది. ఎంటైర్ భగవద్గీత చెప్పింది అదే. నువ్వు గుడి కట్టించమల్లా, గోపురం కట్టించమల్లా, దానం కట్టించమల్లా, ఏమైనా దానం చేస్తూ కూడా సరైన దానమా కాదా అని చూసుకోమన్నారు. కానీ మన దగ్గర ఉంది కదా అని దాన్ని పారేయమని చెప్పలే. ఏది చేసినా సమత్వ స్థితిలో చేసి నువ్వు నీ లోపల ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నువ్వేం చేయదలుచుకున్నావు, అది నీ కోసం చేస్తున్నావా, సమిష్టిగా చేస్తున్నావా అనేటువంటి ఎరుక వచ్చిందంటే పొరపాటున కూడా మనం చెయ్యలేని పని మనం చెయ్యలేము. అలా మనము అవేర్గా, అలర్ట్గా, విజిలెంట్గా ఉండాలి అంటే మన మనసుకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయని లోపల మనల్ని పరిశీలించుకోగలిగినటువంటి విచక్షణ మనం పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత ఏ ఆలోచన లేని స్థితికి గనక మనం వచ్చామంటే అదే భగవతత్వ స్థితి. అది ఎక్కడో సపరేట్ ఉందని చెప్పలే. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మనలోనే ఉందని చెప్పాడు. కాకపోతే జగత్తునేంటి మనం అంతర్ముఖంగా వెళ్ళడానికి జగత్తుమన్నీ మనం ఉపయోగించుకోవాల్సిందే. ఎవరికి తర్వాత ఏ మనిషికి కూడా జగత్ ఎప్పుడు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇవ్వదు. మన మనస్సే మనకు సుఖం ఇచ్చినా దుఃఖం ఇచ్చినా, మన మనసు శాంతిగా సంతోషంగా ఉంటే మనం ప్రపంచంలో ఏది చూసినా సంతోషంగా శాంతిగా బాగా కనిపిస్తుంది. మన మనసు దుఃఖంగా ఉంటే మన ఎదురుగా ఏం పెట్టినా మనకు సంతోషంగా ఉండదు. చూడండి, మంచిగా స్వీట్స్ అవన్నీ తినడానికి భోజనానికి కూర్చుంటాము, ఏదో ఒక చెడ్డ వార్త మనకు వస్తుంది, మనం అప్పుడు భోజనం తినగలమా, ఎందుకు తినలేము, మన మనసుకి విషాదం వచ్చేసింది. అంటే ఏంటి, ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది ఏంటి, నువ్వు విషాదం ఉన్నటువంటి వాళ్ళవి కావు, నువ్వు జీవుడివి కాదు, నువ్వు భగవతత్వానివి. భగవతత్వానికి విషాదం లేదు, ఆనందం లేదు. నీ శరీరానికి ఆనందం దుఃఖం లేదు, ఉన్నదల్లా ఎవరికి, నీ జీవభావానికే ఉంది. ఈ జీవభావం అంటే ఏంటి, నేను నాది అనేటువంటి కర్తృత్వ భావన. ఈ కర్తృత్వ భావం పోవాలి అంటే ఇప్పుడు చెప్తున్నాడు కదా, ఓం తత్ సత్ అన్నాడు. ఓం తత్ సత్ అంటే ఉన్నది ఆ భగవతత్వం అనేటువంటి శక్తి ఓంగా వచ్చింది. ఎలా ఉంది, రూపంగా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది, నిరాకారమైనటువంటి స్థితిలో వచ్చింది. అంటే ఉన్నవి ఈ మూడు స్థితులే. ఇప్పుడు మనం కూడా అంతే కదా, నిద్ర లేచాము, అవేర్నెస్ వస్తుంది, నిద్రపోతాము, మనకేమీ తెలియదు. తర్వాత మళ్ళీ కళలు కంటాము. ఆ కళల డ్యూరేషన్ ఎంత, జస్ట్ 90 సెకండ్స్ అట. ఆ 90 సెకండ్స్కి వణికిపోతాం. గొప్ప కళ అయినా మామూలు కళ అయినా 90 సెకండ్లు. అందుకని మన ఋషులు ఏం చెప్పారు, నీ జీవితం కూడా జస్ట్ ఆ కళ లాంటిది. అంతేకాదు, ఇప్పుడు ఒక అరగంట ముందు మాట్లాడుకున్నది మళ్ళీ జస్ట్ మెమరీ, అది పాస్టే అయిపోతుంది. ఒక సెకండ్ తర్వాత జరగబోయేదైనా ఫ్యూచరే అవుతుంది. అందుకని వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు అది జరిగిపోయినవి శరీరానికి, ఇది జరగబోయేదంతా మాయ, ప్రస్తుతం ఉన్నదే భగవతత్వం. ఆ భగవతత్వం అనేటువంటి స్థితిలో నువ్వు మాట్లాడినా, విన్నా, తిన్నా అన్నీ ఆ పరమాత్మతత్వ ప్రాసెస్ ఈ పరికరం ద్వారా, ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా జరుగుతుందనేటువంటి భావనలో కనుక నువ్వు ఉన్నావు అంటే నీకు ఎలాంటి లాభ నష్టాలు ఉండవు. ఉండకపోగా నీ మనసు వ్యాకోచన తగ్గిపోయి, ఎప్పుడైతే మనసుకి ఏ వ్యాకోచన లేకుండా ఉంటావో అప్పుడు నువ్వు శూన్యస్థితిలో ఉంటే మనసు నీకు అన్నీ తెలుస్తుంటాయి. జీవత్వం ఉన్నంతకాలం ఎక్కడికో పోయి ఏదో స్వర్గం నరకం ఏముండదు, మనకు అన్నీ జరుగుతున్నామని తెలుస్తున్నాయి.
కాకపోతే మన మనసుకి దుఃఖాన్ని అంటించవు. ఎప్పుడైతే మన మనసుకు దుఃఖం అంటదో మన ప్రాణశక్తి అంటే భగవతత్వ శక్తి అద్భుతంగా మంచి పనులు చేయడానిక ఈ పరికరాలు వాడబడతాయి. అంటే ఏంటి, నా కోసం నేను ఏదైనా చేశాను అంటే జీవత్వం, నాది కాకుండా పక్కన ఏదైనా చేయడం జరిగింది అంటే భగవతత్వం. ఆ భగవతత్వ ఆలోచన చెయ్యడానికి వాడడానికి కూడా పరమాత్మతత్వం మనం ఉపయోగించుకోవాలి. అంటే ఈ పరికరం అర్హత సంపాదించుకోవాలి. ఎలా అర్హత సంపాదించుకోవాలనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. ఎక్కడ దేవుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని చెప్పలే. దైవత్వం అనేది ఉన్నది. వ్యక్తమైన ప్రతిదీ దైవత్వమే. నీ కంటికి కనపడుతున్న ప్రతిదీ దైవత్వమే. అందుకని నువ్వు ఎట్లా చూడాలి, ప్రతిదీ దైవత్వంగా చూడగలిగినప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నాడు. ఇంకా ఏం చెప్పాడు, మరి ఇదంతా మరి జీవ సృష్టి అంతా నాకు కనపడుతుంది కదా, రకరకాల మనుషులు అదంతా అంటే అదంతా నీ సృష్టి. మరి నీ సృష్టి నువ్వు ఎలా చూడాలి, నువ్వు ఒక దేవుడిలాగా నువ్వు సృష్టించావు కాబట్టి అది ప్రేమగా గౌరవంగా చూడాలి. అల్టిమేట్గా చెప్పింది ఏంటి, అలా చూస్తే ఏమొస్తుంది మనకి, మన బుద్ధికి విశాలత వచ్చి మన మనసులో ఉన్నటువంటి సంకల్ప వికాల ఘర్షణ తగ్గిపోయి మన ప్రాణశక్తి వండర్ఫుల్గా పెరిగి భయము కోరిక పోతాయి. ఇంకా మనిషికి అంతకంటే ఆనందం ఏముంది, అసలు భయమేగా అన్నిటికీ మూలం. ఏం జరుగుతుందో అనే కదా టెన్షన్, అది కావాలి ఇది కావాలనే కదా టెన్షన్. నాకు ఇంకా ఏమీ అవసరం లేదు, నాకు ఏమీ భయం లేదు అన్నప్పుడు నువ్వే ఆ దైవత్వ స్థితిలో ఉండడం జరుగుతుంది. నీతో జరుగుతున్నటువంటి ప్రతి విషయం దైవత్వం వ్యక్తం చేయడం జరుగుతున్నది అని చెప్తూ ఓం సత్ తత్త, ఓం తత్ సత్ అంటే ఏంటి, మళ్ళీ 3 డైమెన్షన్స్. నిరాకారమైనటువంటి వ్యవహారం తత్ సత్, తర్వాత ఏంటి వ్యక్తమైందేమో ఓము, రూపంగా వ్యక్తమైంది తత్. అందుకని మనమేంటి నామరూపాలను పూజ చెయ్యమని చెప్పింది అందుకు. అంతే కదా, ఓంకారం అంటే ఆ పరమాత్మతత్వంలో వ్యక్తమైనటువంటి ప్రణవం. చేయంగా ఆ నిశ్శబ్ద స్థితిలో ఉండి ఓంకారము తత్ దాటి వెళ్ళిన తర్వాత మనమే సత్ అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది అన్నట్టు చెప్పటం జరిగింది. చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం, రేపు పూర్తి చేద్దాం ఈ టాపిక్ని.